ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏంది 198 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఈ అప్పు ఉన్నది కదా, మరి విదేశాల నుంచి మన దేశానికి పెట్టుబడులు రావాలంటే రావట్లేవు. 3,19,000 కోట్లు రిటర్న్ పోయినాయి. వద్దు, విత్డ్రాల్ చేసుకున్నారు వాళ్ళు. మేము పెట్టుబడులు పెట్టదలుచుకోలేదు. అంటే ఇక్కడ భారతదేశంలో సోర్సు లేదు. ఏం సోర్స్ ఉందని మేము పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు పోయి విదేశాలలో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం వైఫల్యాల వల్ల. మన దగ్గర కూడా కొంతమంది రాజకీయ నాయకులు పోయి విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నారు, మన దగ్గర పెట్టుబడులు పెడతలేరు. ఎందుకంటే మన దగ్గర ఆర్థిక వ్యవస్థ బాగలేదు, పరిస్థితి మంచిగా లేదు. విపరీతమైన ట్యాక్సులు, జీఎస్టీ విధానం తెచ్చి వీళ్ళకి అనుకూలమైన వాటి మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచుకుంటూ పోయి పరిపాలిస్తున్నారు. కానీ ప్రజలు ఏమి కదలలేక మెదలలేక సాలక తిని ఏదన్నా ఎలక్షన్లు వస్తే ఎలక్షన్లల్లో ర్యాలీలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు? దేశ ప్రజలని అడుక్కునే స్థితికి తీసుకొచ్చినారు ఇప్పుడున్న ప్రభుత్వం.